సభాధ్యక్షులు గౌరవనీయులు పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గౌరవ పిఎసి సభ్యులు శ్రీ నాగేంద్రబాబు గారికి, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పార్టీ అధ్యక్షులు నీతికి నిజాయితీకి మారుపేరుగా రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర లిఖించాలనే ఒక ప్రగాఢ విశ్వాసంతో, ఒక సైద్ధాంతిక స్వచ్ఛతతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్నమైన రాజకీయాలకి తెరదీసినటువంటి మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఆంధ్రప్రదేశ్లో తెలుగులో ఒక సామెత ఉందండి. మంచోడు మంచోడు అంటే మంచం అంతా చండాలం చేశాడని చెప్పి ఒక సామెత ఉంది. పాపం తండ్రి లేనోడు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు, ఏమో ఒక అవకాశం ఇద్దాం మంచి చేస్తాడేమోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఈరోజు రాష్ట్రాన్ని చిందరవందరగా చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న ఏ సమూహం కూడా, ఏ సామాజిక వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అసమర్థ పాలనకి, చేతగానితనానికి, దద్దమ్మ పరిపాలనకి అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి క్రమంగా దూరం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక అలజడి సృష్టించాలి, ఏదైనా ఒక కుట్ర చేయాలి, విధ్వంసం సృష్టించాలి అన్న ఒక లక్ష్యంతో ఈరోజు కోనసీమ ప్రాంతంలో అల్లరి సృష్టించారు. ఒక కోనసీమ ప్రాంతంలో జరిగిన సంఘటనని మనం జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ లబ్ధి కోసం, తన రాజకీయ స్వలాభం కోసం ఎంతటి అనైతిక రాజకీయాలకు పూనుకుంటాడు, ఎంత సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తాడు, ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తాడు అనే దానికి నిదర్శనగా, ఉదాహరణగా కోనసీమ సంఘటన మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దళిత యువత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలు తప్పి ఈరోజు సంక్షేమ ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాల్ని పరుగులు పెట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మొండి చేయి చూపిస్తే, దళితుల మీద నానాటికి అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా ఆయన మాట్లాడని పరిస్థితుల్లో ఈరోజు దళిత యువత కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరుగుతూ ఉన్న పరిస్థితి. కోనసీమ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడినాయి. సెట్టిబలిజలు, దళితులు, కాపులు, మిగతా అన్ని కులాలు కూడా ఒక రాజకీయ సమూహంగా ఏర్పడి ఒకే రకమైన రాజకీయ లక్ష్యంతో ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నాయి. జనసేన పార్టీకి మద్దతుగా పనిచేస్తుంటే ఎలాగైనా ఆ ప్రాంతంలో విచ్ఛిన్నత సృష్టించాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఒక కుటిల ప్రణాళికతోటి ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళాడు. రాముడు వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగా దావోస్ వెళ్ళాడు వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎన్ని కంపెనీలు వస్తాయో తెలియదు, ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలియదు. ఈరోజు రాష్ట్రంలో యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, కొంచెమన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం లేదు. సరే ఏదైనా ఫ్యాక్టరీ అన్నా వస్తే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుందామంటే ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. సరే రాజధానికి వెళ్ళి ఏదో అరటికాయలో బజ్జీలో అన్న అమ్ముకుందామంటే రాజధాని ఎక్కడుందో కూడా తెలియని ఒక దుస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని వదిలేసి తనకి వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి, జనసేన పార్టీకి మద్దతు పెరుగుతుందని చెప్పి కూడా ఈరోజు ఇటువంటి కుట్ల ప్రయత్నాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది కూడా మనందరం తీవ్రంగా ఖండించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో రైతులు వారి నవరత్నాల్లో మొట్టమొదటి రత్నం రైతు భరోసా. ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి మొదలుకొని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక్క కేసులో కూడా, ఒక్క కేసు అంటే ఒక్క కేసులో కూడా వీళ్ళు పట్టించుకోకుండా కౌలు రైతులు ఎవరైనా అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఎక్కడ 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తున్న కారణంతో వారి ఆత్మహత్యల్ని కూడా, వారి మరణాలను కూడా అపహాస్యం చేసే విధంగా ఈరోజు అవి సాధారణ మరణాలు, కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి కూడా ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గం కూడా మనందరం భావించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోతే ఈరోజు కౌలు రైతుల గురించి పట్టించుకునే నాదుడే ఈ రాష్ట్రంలో లేడు. ఈరోజు జనసేన పార్టీ కనుక లేకపోతే, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కనుక లేకపోతే ఈరోజు ఉద్దానం లాంటి ఒక గొప్ప సమస్య పట్ల ప్రభుత్వాలు ఆలోచించగలిగేవి కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు ఇసుక కొరత వల్ల అల్లల్లాడిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికుల వ్యతలు మనకు అర్థమయ్యాయి కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నిరుద్యోగుల ఉద్యోగ కష్టాలు మనకెవరికి కూడా అర్థమయ్యాయి కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే దామోదరం సంజయ్ గారు, డొక్కా సీతమ్మ గారు లాంటి చారిత్రక పురుషుల యొక్క చరిత్రలు మనకి అర్థమయ్యాయి కాదు. పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోతే మాలాంటి యువకులు
రాజకీయాల గురించి ఆలోచించే వాళ్ళే కాదు, ఆలోచించగలిగే ధైర్యం కూడా చేయగలిగే వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అల్లల్లాడిపోతున్నటువంటి లక్షలాది వేలాది కౌలు రైతుల యొక్క ఆక్రందనల్ని వినేవాడే ఉండేవాడు కాదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడేటువంటి ప్రభుత్వం కోసం, ఒక సుపరిపాలన కోసం ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒక నిబద్ధతతో, నిజాయితీతో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.